హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ వేదిక లైఫ్ స్టైల్. ఈ వీడియో వచ్చేసి మా ఇంటి దేవుడు మల్లేశ్వర స్వామి మా ఇంటికి వచ్చిన వేళ విశేషం అన్నమాట. సో మాకైతే శివరాత్రి పండగకి అయితే పేరుదేవరలు జరుగుతాయి, అంటే ఒక జాతరలాగా. సో దాని సందర్భంగా ఇప్పుడైతే దేవుడిది చిన్న విగ్రహం ఎత్తుకొని ఇలా పూజారులు ప్రతి ఇంటికి వెళ్ళి దేవుడిది పసుపు కుంకుమ ఉంటుంది కదా, బండారు, అదైతే ఎంతమంది మేమైతే ఉంటామో ఆ దేవుని కాపులు వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి ఆ బండారు పూజారి గారు ఎత్తుకొని వెళ్ళి ఇచ్చేది ఒక పద్ధతి అన్నమాట. సో ఈరోజు అయితే అది కూడా మండే. యాక్చువల్గా వాళ్ళైతే ట్యూస్డే వస్తామని చెప్పారు. నేనైతే మండే యాజ్ యూజువల్గా ఇల్లు అయితే క్లీన్ చేసుకొని పూజ అయితే చేస్తున్నాను. అది ఈవినింగ్ 6:30 అలా అయింది. అప్పుడైతే సడన్గా వచ్చారనమాట. సో నేను అనుకుంటున్నా మండే వస్తే బాగుండు అని, ఒక సెంటిమెంట్ కదా శివయ్య అంటే మండే అనేసి. సో అలానే ఈవినింగ్ అనుకోకుండా సర్ప్రైజ్గా వచ్చేసారనమాట. నేను మా ఆయన వెళ్ళి పూజ ఐటమ్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాము. సో వాళ్ళు మంగళవారం అని చెప్పారు కాబట్టి సరేలే అని నెగ్లెక్ట్గా ఉన్నామన్నమాట. సో సడన్గా వచ్చాక వెళ్ళి అన్నీ తెచ్చుకొని ఇలా పూజారికి అయితే ఫస్ట్ ఇంట్లోకి రాకముందే కాళ్ళకైతే ఇలా పూజ అంతా చేస్తామన్నమాట. ముందు చూసారు కదా, అలాగా కాళ్ళు కడిగేసి పసుపు కుంకుమ అంతా పెట్టి ఫస్ట్ పూజారికి అయితే కాళ్ళని కడిగి ఇంట్లోకి అయితే దేవుణ్ణి పిలుచుకుంటాం అన్నమాట. ఇప్పుడు చిన్న బాక్స్ ఉంది కదా, అందులోనే మల్లేశ్వర స్వామి మూర్తి అయితే ఉంది. సో ఇలా చాప అంతా వేసేసి పూజారి అయితే అక్కడ దేవుణ్ణి పెడతారు. ఆ తర్వాత అందరికీ ఇలా విభూది బొట్లు అయితే పెడతారనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెట్టి దేవుడి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకోవాలి. ఇప్పుడైతే మా ఆయన తీసుకుంటున్నారన్నమాట. నెక్స్ట్ నేను అటు సైడ్ తిరిగితే పెట్టడానికి బాగుంటుందని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ మా పిల్లలు, వీడైతే పెద్ద అబ్బాయి, సో నెక్స్ట్ చిన్నోడు వస్తాడు. ఇలా అందరూ దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ పూజ చేయాలి దేవుడికి. ఇప్పుడైతే దేవుడిని అక్కడ ప్రతిష్ఠించామన్నమాట. ఇంటిలో పూజ అంతా చేసి పెట్టుకున్నాము. పూజ ఐటమ్ అన్నీ ఒక చోట పెట్టుకున్న, కెమెరాలు అక్కడిక్కడ తిప్పేస్తున్నారనమాట. ఒక్క వీడియో తీసింది కాదు ఇది, 2-3 వీడియోలు ఒక దాంట్లో పంపిస్తున్నాను. బట్ ఏమనుకోకండి, కొన్ని వీడియోలు షార్ట్ వీడియోస్ లాగా తీశారు మా మామ అయితే. సో ఎలా ఉన్నా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా ఫస్ట్ అయితే నేను దీపాలకి అయితే అలంకరించుకుంటాను. ఫస్ట్ దీపాలకి పూజ చేసుకున్న తర్వాత బొట్లన్నీ పెట్టేసుకొని దీపం వెలిగించిన తర్వాత పూలు అవి ఇవి పెట్టేసి దేవుడికి అయితే పూజకి సిద్ధం చేసుకుంటున్నాను అన్నమాట. టెన్షన్గా ఉన్నింది లోపల. అయితే ఏదో ఒక ఫీలింగ్, ఒక వైబ్రేషన్ అలా ఫీల్ అవుతున్నాను నేనైతే పూజ చేస్తున్నంతసేపు. సో దేవుడికి అయితే ఇలా చిన్నగా తాంబూలం అవి ఇవి పెట్టేసి పూలంతా పెట్టేసి పూజ చేసేసుకున్నాము. ఇప్పుడు నేను మా ఆయన కలిసి పూజ చేస్తున్నాం అన్నమాట. పెద్ద అబ్బాయి నేను, అంతే ఫ్రెండ్స్. ఇలా దేవుడు మన ఇంటికి వస్తే మనకి ఎంత ఖుషీగా ఉంటుంది కదా, ఎంత అదృష్టం ఉండాలి అనుకున్న రోజే దేవుడు మన ఇంటికి రావాలంటే. సో నేనైతే చాలా ఒక ఆ ఫీల్ ఎలా అంటే చెప్పలేను అనమాట నేను మాటల్లో. పూజ అంతా చేసేసిన తర్వాత ఒకలాంటి ఎమోషనల్ ఫీల్ వస్తుంది నాకు. దేవుడిని చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపించింది కొద్దిసేపు. సో పూజ అంతా చేసేసుకున్నాము ఆ దేవుడి దయ వల్ల. చాలా అనుకోకుండా వచ్చినా కూడా మంచిగా అయితే పూజ చేసుకున్నాము. ఆనందం అయితే ఉంది నాలో. సో దేవుడి ఆశీర్వాదాలన్నీ తీసేసుకొనేసి మంచిగా పూజ అయితే చేసేసుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు మండే వెళ్ళొచ్చారు కాబట్టి సండే అయితే పెద్దన్న దేవర అనేసి ఉంటుంది. అప్పుడైతే దేవుడికి నాన్ వెజ్ అనమాట, మేకని అలా ఇలా కొడతారు. సో ఇప్పుడైతే మా ఇంట్లో పూజ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేమున్న ఏరియాలోనే ఇంకొకరు ఉన్నారన్నమాట, మా ఇంటి దేవునికి చేరిన వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాతలోపు నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత స్వామి వాళ్ళంతా డిన్నర్ చేసుకొని ఇంకొక ఇంటికి వెళ్ళి అక్కడే నైట్ స్టే చేశారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.